క్రైస్తవ మతం ఎలా పుట్టింది? ఇది పార్ట్ 7. ముందు పార్ట్స్ చూడకపోయింటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అలా శివుడి ద్వారా వచ్చిన శక్తి ఒక చుక్కలా మారి ఆ ముగ్గురు జ్ఞానులకు దారి చూపించి దేవుడు ఇతనే అని చూపిస్తుంది. అంతేకాదు, యేసుక్రీస్తు శివుడు పంపించిన ఒక దూత అని చెప్పడానికి బైబిల్లోనే చాలా ఆధారాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తుని సిలువేసే సమయంలో కానీ ఇంకా ముందు కానీ ప్రజలు ఎప్పుడు అడిగినా నా తండ్రి వేరే అతను ఉన్నాడు, ఆయన నన్ను పంపించాడు అని చెప్తాడు. అంతేకాదు, సిలువ వేసే సమయంలో తండ్రి నన్ను ఎందుకు భూమి మీద పంపించావు అని ఆకాశం వైపు చూస్తూ అడుగుతాడు. అంతేకాని ఆ తండ్రి ఎవరు, తన పేరు ఏంటని మాత్రం చెప్పాడు. ఎందుకంటే దేవతలు మాట్లాడుకున్న సమయంలో ఆయన శివుడి నుంచే వచ్చాడని తెలియకూడదు కాబట్టి. అందుకే శివుడి పేరు ఎక్కడా బయటపెట్టాడు. ఇది చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఇది వినండి. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. అందరూ శివుడికి చెందిన వారే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి, వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే. అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి. కాబట్టి ఆయనతో అనుబంధం లేని వారు ఎవరున్నారు? ఎవరు ఉండరు.